అసలు ఏ రంగమన్నా నువ్వు బాగు చేసినావా? కేసీఆర్ గారి పాలనలో రైతు రాజుగా బతికాడు. నిజమైన కేసీఆర్ గారు ఏంటంటే చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు తెచ్చిండు, 1 కోటి ఎకరాల మాగానిగా మార్చిండు. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిండు. దేశంలో ప్రపంచంలో లేని విధంగా రైతు బీమా, రైతు బంధు తెచ్చిండు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. ఏం చేసింది కాంగ్రెస్ చెప్పగలుగుతారా? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఉన్న రైతులకు 2 పంటలు రైతు భరోసా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, దేశంలో రాష్ట్రంలో ఆదాయం మందగించిన ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు కేసీఆర్ కానీ రైతు బంధు ఆపలేదు. నీకు అన్నీ బాగున్నా 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. కౌలు రైతుకి ఇస్తా అన్నావు, 3 పంటలకు ఇస్తా అన్నావు. కానీ కేసీఆర్ గారు ఇచ్చే 2 పంటలకు కూడా రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. రుణమాఫీ గురించి కూడా నేను ట్వీట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. ఏ ఊర్లోనైనా సంపూర్ణమైన రుణమాఫీ అయిందేమో అడుగుదాం. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేందో ట్వీట్ పెట్టిండు. అలా ట్వీట్లో రాసిండు, నేను రుణమాఫీ చేసిన రైతుల ఇది రుణ విముక్తి చేసిందట. ఏం చేసినావు నువ్వు? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రుణమాఫీ అయిన రైతుల సంఖ్య తక్కువ, రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువ. ఐఎమ్ ఛాలెంజింగ్. వ్యవసాయ మంత్రి వస్తాడా, ఫైనాన్స్ మంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా? ఏ ఊరికి పోదామో చెప్పండి. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తా, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఈ చిల్లర మాటలు? రుణమాఫీ అయిపోయిందని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు, దేవుళ్ళు కూడా బలైపోయింది. ప్రజలనే కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసిన ఘనత బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా దక్కిందంటే అది ఒక్క రేవంత్ రెడ్డికి దక్కింది.